అన్న నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్. ఇదేనా ముషీరాబాదేనా? అడిగిమెట్టు అంటే ఇటు ఇటు తిరుగుతావా? డివిజన్ ఇక్కడే. ఓకే. అన్న ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ తెలుసా మీకు? అవును. ఎవరా? ఆ, ఎవరు మీ ఎంపీ ఎవరు? ఇక్కడ మా ఎంపీ ఇప్పుడు కిషన్ రెడ్డి. ఇదేనంటేనా? అవును. మరి అంత టైం పట్టిందండి గుర్తురావడానికి? గుర్తు రావడానికంటే ఈ ఆటో డ్రైవర్లు మేము మాకు మర్చిపోయింది. ఈ గిరాకులు కాక పాడు కాక ఏం కాక రోజుకి 1000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు 300, 250, 400 లోపు వస్తుంటే మేము ఎట్లా బతకాలి చెప్పండి. మమ్మల్ని రోడ్లు పడేసేసాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము రోడ్లు పడ్డాం. ఎందుకు కారణం ఏంటి ఫ్రీ బస్సు పెట్టాడు, ఎవరు ఒక్కళ్ళు ఎక్కట్లేదు. ఇదివరకు అంటే కాలేజీ పిల్లలు ఎక్కేవాళ్ళు, మామూలుగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఎక్కేవాళ్ళు, మనిషికి 20 రూపాయలు మాట్లాడుకుని ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఆటో అంటే ఇటు చూస్తున్నారు. మేము ఏమైపోవాలి? ఏం చేసాడు న్యాయం? ఎన్నిసార్లు ధర్నాలు చేసాం మేము. ఎన్నిసార్లు ధర్నాలు చేస్తే మన సుందరయ్య పార్క్ కాడ కూడా చేసాము, అక్కడికి కూడా వెళ్ళాము మనం. ఏమీ లేదు. అవి చేస్తా ఈ చేస్తా అన్నట్టు మాకైతే ఏమి లేదు. మమ్మల్ని అయితే అన్యాయం చేశాడు. అది మాత్రం గ్యారెంటీ, 100కి 100% గ్యారెంటీ. ఏదో నెలకి ఎంతో అంతో అయితే మేము కూడా ఏదన్నా బతకగలుగుతాం. మరి మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? మా డిమాండ్ ఏంటంటే మాకు ఏదో ఒకటి ఇవ్వాలి, చేయాలి. లేదంటే ఫ్రీ బస్ తీసేయాలి. అంతేగాని మాకు ఫ్రీ బస్ పెట్టి మా ఆటోలు ఎట్టుంటే మేము మాత్రం బతకలేము. దీనికి ఏం సమాధానం చెబుతాడో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంతే. సరే, మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏంటి ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక ఎంపీ ఎలక్షన్ అంటే మామూలుగా ఈసారి అయితే కాంగ్రెస్ కష్టమే. అవును. ఎట్లా చేస్తే ఎవరు వేస్తారండి ఓట్లు? ఎవ్వరేరు. ఆటో వాళ్ళు అయితే ఒక్కలేరు. కాంగ్రెస్ ఎవ్వరేరు. అది మాత్రం గ్యారెంటీ. మరి ఏం గెలుస్తుంది ఇక్కడ? మరి బీజేపీ ఈసారి వస్తే బీజేపీ వస్తుంది అంతే, పక్క గ్యారెంటీ. ఎలా ఉంది మరి బీజేపీ ప్రభుత్వం? బీజేపీ సెంట్రల్ నెంబర్ 1 ఉంది. బీజేపీ మోడీ గారిని నెత్తిన పెట్టుకోవాలి. అంతే. ఆయన చేసిన పరిపాలన బాగుంది ఇప్పుడు వరకు. అంతే. అన్నిటికీ అన్ని చేస్తున్నాడు, బాగుంది. మా కిషన్ గ్యారెంటీ గెలుతాడు, పక్కా గెలుతాడు, మళ్ళీ గెలుతాడు. ఎందుకంటే మనిషిని బట్టే వేస్తాడు ఓటు. మంచి మనిషి. ఒకసారి చెప్పుకున్నాం మేము, చాలా అవుతుంది. ఏం బాగాలేదన్న చెప్పుకోవటానికి. మొన్న 3 నెలలే అవుతుంది. అదివరకంటే ఇంకా కాలేదు అంటే రేపటికి 3 నెలలు. ఇది చెప్పుకోవడానికి ఏదన్నా బాధలో చెప్పుకుందామని చూస్తున్నాం మేము కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి, కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మా పరిస్థితి ఎట్లుందండి, మరి ఎట్లా ఏంటి, మేము ఏమైపోవాలి ఏంటి అని చెప్పుకుందామని ఒకసారి అనుకుంటున్నాము. గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్షన్ అయితే తీసుకోవాల్సింది. మాకు మాత్రం తీసుకోవాల్సింది. 6 లక్షల ఆటోలని నాశనం చేసాడు. ఇప్పుడు కొత్త బండి వచ్చిందండి, తెచ్చారు. 10,000, 11,000 ఈఎంఐ కట్టాలి. ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి? డైలీ నీకు 300 రూపాయలు గ్యాస్ పోయాలి. గ్యాస్ బండి 60 రూపాయలు ఆయిల్ పోయాలి. మన ఖర్చులో 100 రూపాయలు తీసేయాలి. ఇవన్నీ తీసేసి నీకు నెలగా వచ్చేవాడు 10,000 రూపాయలు తీయాలంటే నువ్వు ఎక్కడ తీసుకొచ్చి తీస్తావు చెప్పండి. న్యాయం లేనే లేదు ఆటో డ్రైవర్కి. ఏపీలో కాబట్టి ఇంకా 10,000 ఎత్తున్నాడు జగన్ ఆటో వాళ్ళకి. ఇక్కడ 1 రూపాయి కూడా ఎవరు ఇచ్చేది లేదు మాకు. ఇక్కడ కూడా మరి ఆటో వాళ్ళకి న్యాయం చేస్తారు? ఏం చేయలేదు, ఏం చేయలేదు అన్నారు, ఏం చేయలేదు. సో మొత్తానికైతే ఈసారి అయితే కాంగ్రెస్ బోల్తా పడిపోయింది. ఫ్రీ బస్ పెట్టడమే బోల్తా పడిపోయింది. అంతే, రాదు. అంతే. ఏ ఆటో వాళ్ళని కనుక్కోండి. అంతే అంతే. ఎందుకంటే అట్లా చేయవద్దండి. ఒక పొట్ట మీద కొట్టొద్దు, ఆటో వాళ్ళ పొట్ట మీద కొట్టొద్దు. నువ్వు ఏ పని కాకపోతే ఫ్రీ బస్సు బదులు నువ్వు ఏదైనా పథకాలు పెట్టుకో. ఫ్రీ బస్సు పెట్టి మానవటం ముందు అంతే, బస్సులో పెట్టుకోకూడదు అంతే.